వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 1924 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏ రకంగా నాశనం చేయాలని చూశాడో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు తెలుసు, ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు, రాష్ట్రానికి తెలుసు. కూటమి ఎన్నికలకు ముందు హామీ ఇస్తూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ జరగనివ్వని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ప్రభుత్వం రాగానే ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆదుకుంటూ కేంద్రం నుంచి 12,000 కోట్లు, రాష్ట్రం 2,000 కోట్లు ఇచ్చి 14,000 కోట్ల రూపాయలతో ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంది. 2 బ్లాస్ట్ ఫర్నేస్లు నడుస్తూ ఉన్నాయి, చక్కగా నడుస్తూ ఉంది పని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు వచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతూ ఉందంటూ అసత్య ప్రచారాలు చేస్తూ ఆ కార్మికుల్లో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులు కూడా దిగజారిపోయి ఆ కార్మికుల మధ్యలో అలజడులు రేపే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రజలు. ఆ విశాఖ స్టీల్ ప్లాంట్లో కొన్ని పనులని ప్రైవేట్ వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇవ్వడం సహజం. ఏ ఫ్యాక్టరీలో అయినా కొన్ని పనులు ప్రైవేట్ వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇస్తారు. అదే పని అక్కడ జరుగుతూ ఉంది. దాన్ని ఏదో ప్రైవేటీకరణ అంటూ అభూత కల్పనలతో అసత్య ప్రచారాలతో ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సమగ్రంగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మం గారు, మన చైతన్య రథం వీక్షకులకు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగనివ్వని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు. అయినా ఇవాళ బొత్స సత్యనారాయణ తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వక్రాక్షి విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విష ప్రచారం చేస్తూ ఉంది, ప్రైవేటీకరణ జరుగుతూ ఉందని. దాన్ని ఎట్లా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు మాట్లాడింది బొత్స సత్యనారాయణ గారు అండి. మనం ఎప్పుడైనా సరే ఎవరన్నా ఒక విషయం చెప్పినప్పుడు ఆ వ్యక్తికి కానీ ఆ నాయకుడికి కానీ విశ్వసనీయత ఏంటనేది ముందు పరిగణలోకి తీసుకోవాలి. నిజంగా కనుక విశ్వసనీయత ఉంటే అప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు అశ్వత్థామ హతకుంజరా అని కురుక్షేత్రంలో అన్నప్పుడు ద్రోణుడు ఎవరన్నాడని అడుగుతాడు, ధర్మరాజు అన్నాడా అని. అట్లా ఎవరన్నారనేది అక్కడ మనకి ప్రధానంగా తీసుకోవాలి. బొత్స సత్యనారాయణ గారు లాంటి వ్యక్తి నిజంగానే మీరు అన్నట్టు ఆయన సీనియరే, జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా వయసులో సీనియర్. కొంత ఆయన మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. అందులోనూ ఆయన ఉత్తరాంధ్ర నాయకుడు కూడా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రైవేటీకరణ కన్నా కూడా ఒక ప్రమాదకరమైన పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేయటానికి సిద్ధపడ్డప్పుడు ఆయన దగ్గర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఆయన పంచుకున్నది ఏంటంటే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తీసేసి దాన్ని ప్లాట్లు చేసి అమ్ముకుంటే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందని లెక్కేసుకున్నాడు. ఎవరన్నా ఒక పాడి పశువుని కోసి మాంసం అమ్ముకుంటానన్న వ్యక్తుల్ని మనం ఎప్పుడైనా చూస్తామా అండి? పాడి పశువుని రోజు పాలిస్తుంది సరే, ఇలాంటి మూర్ఖులే బంగారు గుడ్డు పెట్టే కోడిని కోసు తినేశారంట, బాతుని. అవును, మనం అది కూడా కథల్లో వింటాం, నీతి కథల్లో. అలాంటి మూర్ఖుడే. రోజు ఒక బంగారపు గుడ్డు ఏంటి, ఒకసారి కోసేస్తే దాని పొట్టలో అన్నీ వస్తాయి కదా, మొత్తం బంగారపు గుడ్డు అనుకున్నాడు. కానీ అవలా ఆ ఒక గుడ్డు తప్ప ఇక దొరకలేదు. రోజు పెట్టే బాతుని అనవసరంగా చంపుకున్నాడు. అలాంటి ప్రయోగం జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు వాళ్ళు తలంచుకోవాలి. అసలు అట్లాంటి ఎవరో చెబితే మనం నమ్మేది కాదు. ఇది రాజకీయానికి అతీతంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన అంశం ఇది. ఆయన దగ్గర నన్ను అడిగితే నేను చెప్పాను, ఇదేంటండి ఒక ఫ్యాక్టరీని మూసేస్తే అది ఎంత ఆర్థికంగాను తర్వాత సామాజికంగాను ఎంతమంది ఉద్యోగులు నిరుద్యోగపోతారు, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి, ఎంత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని ఆయన దాని పరిణామాలను ఆయన చెప్పాడు. ఆయనకి కనపడింది ఎప్పుడు రియల్ ఎస్టేటు, డబ్బు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ పనిచేయవు. అది మీరు అన్నట్టు బాతుని కోసేస్తే అయిపోద్ది కదా, రోజుకు ఒక గుడ్డు ఎందుకని. అట్లాంటి పార్టీలో ఆయన మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఆ మాట అన్నాడంటే మనం ఏం చెప్పలేము. ఉక్కు శాఖ మంత్రి గారు స్వయంగా విశాఖపట్నం వచ్చి ఆయన ప్రకటన కూడా చేశాడు, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదు, మేము దీన్ని కాపాడతాము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ దానికి కట్టుబడి ఉన్నాయి, ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ ఇంత మంచి ఉక్కుని అందిస్తున్న విశాఖ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థ అని చెప్పుకోవటానికి గర్వకారణం. ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న నిర్వహణలో దాన్ని మేము ఫండింగ్ ద్వారా దాన్ని సరిచేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ సరిచేసే భాగం ఇంతకుముందు మీరు అన్నారు చూసారా, కొన్ని విభాగాలు మరింత సమర్థంగా
తక్కువ ఖర్చుతో పనిచేయాలంటే అవసరమైతే ప్రైవేట్ వ్యక్తుల సహాయాలు సంస్థల సహాయం తీసుకోవాలి. కాంట్రాక్ట్ కూడా సహజమే. అదే అన్న ఆయా రంగాల్లో నిపుణత ఉన్న విభాగాలను వాళ్ళకి అప్పచెబితే వాళ్ళు క్విక్గా హ్యాండిల్ చేస్తారు. పొదుపుగా కూడా సంస్థకి ఆదా జరుగుతుంది, తర్వాత నైపుణ్యత పెరుగుతుంది. అలాంటి రంగాలు ఇవ్వాల్సిన సాటి ఇస్తారా తప్ప పూర్తి యాజమాన్యం కానీ దాని పూర్తి హక్కులు కానీ ఎవరికి ఇవ్వటం అనేది జరగదు. అది ఒక ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుంది. ప్రైవేట్ వ్యక్తులు ఎలా అయితే దాన్ని లాభసాటిగా నడుపుతారో ప్రభుత్వం కూడా అటువంటి చర్యలు తీసుకుని లాభసాటిగా నడుపుతూ ఎక్కువ మందికి జీవనోపాధి అంటే ఎవరి ఉపాధి దెబ్బతినకుండా చూడటం అనేది ప్రధానం అండి. తర్వాత విశాఖ స్టీలు గవర్నమెంట్ రంగ సంస్థ అయ్యి చాలా ప్రముఖమైన నిర్మాణ సంస్థలు విశాఖ స్టీల్ కోరుకుంటున్నాయి అంటే వాటి నిర్మాణాలకి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకి గర్వకారణమే కదండి. ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ గారు చెప్పలేదు అంటున్నాడు. ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పాడు. ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం నుంచి నిధుల విషయంలో 12,000 కోట్ల దాకా వాళ్ళు సహాయం చేశారు. 2,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇది కాకుండా కూడా ఒక డెడికేటెడ్గా అంటే ఒక ప్రత్యేకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ గన్నులు కూడా మేము కేటాయిస్తాము. ఇప్పుడు బెల్డెల్లా నుంచి వస్తుంది, దాని వలన కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది గూడ్సుల ద్వారా తీసుకురావటం ఇదంతా కూడా. ఇంకా అట్లాంటి ముడి పదార్థాన్ని కూడా దగ్గరలో ఏర్పాటు చేసి కేవలం దీనికి డెడికేటెడ్గా ఇస్తామని చెబుతున్నారు. ఒడిశా మైన్స్ నుంచి ఐరన్ ఓర్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ జరుగుతున్నాయి. అవి కాకుండా కూడా విదేశాల నుంచి కూడా అవసరమైతే మంచి రకం ముడి పదార్థం కూడా సప్లై తెచ్చుకుంటున్నారు. దగ్గరలోనే షిప్ యార్డ్ ఉండటం ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. అట్లా వీలున్నంత వరకు విశాఖ స్టీల్ని బలపరుస్తామని చెబుతున్నారు, కానీ విశాఖని ప్రైవేటైజ్ చేసే పరిస్థితి అయితే ఈ కూటమి ప్రభుత్వం ఉన్నాలో అయితే జరగదండి. అది ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏంటంటే మీరు అన్నట్టు అక్కడ ఉత్తరాంధ్రలో ఒక అలజడి సృష్టించడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కుటుంబాల్లో ఒక అలజడి సృష్టించడానికి తప్ప మరి ఆ రోజు ఎప్పుడైతే అటువంటి రియల్ ఎస్టేట్ కోసమే అమ్మదలుచుకుంటే నిజంగా అది ఎంత దారుణమైన విషయం అంటే అంత మంచి ఫ్యాక్టరీని అంటే మేము కూడా చిన్నప్పుడు అప్పుడు నేను ఎర్లీ హై స్కూల్లో ఉన్న రోజుల్లో వచ్చింది ఈ ఉద్యమం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అనేక మంది పోలీస్ ఫైరింగ్లో చనిపోయారు. ఆ రోజు గౌతు లచ్చన్ గారు, ఆయన తెన్నేటి విశ్వనాథన్ గారు. తర్వాత అసలు యాక్చువల్గా ఇది ఉత్తరాంధ్రకి చెందిన సంస్థ అయినా దానికోసం పోరాటం జరిగింది విజయవాడ కేంద్రంగా జరిగిందండి. ఆ రోజు తెలంగాణ వాళ్ళు కూడా పోరాడారు. అది విశాఖ అయినా కూడా తెలంగాణ వాళ్ళు పోరాడారు. మరీ ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా ఆ పోరాటం జరిగింది. అది ఆయన గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అది ఒక ప్రాంతానికి చెందింది అనే ఒక ఇరుకు మనస్తత్వంతో ఆలోచించకూడదు. విశాఖలో ఉన్నాళ్ళు కూడా అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. తర్వాత విశాఖ అందరికీ గర్వకారణమైన ఫ్యాక్టరీయే. ప్రభుత్వ రంగ సంస్థల్లో కన్నా పెద్ద సంస్థ అది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో. దాన్ని కాపాడటానికి కూటమి ప్రభుత్వం అవసరమైతే అంతర్జాతీయ సహకారం తీసుకుంటుంది, ఆర్థిక సంస్థల సహకారం. అలాగే ఈ స్టీల్కి ఎక్స్పోర్ట్కి ఉండే అవకాశాలు కూడా ఈ దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా చూస్తారు. విశాఖ ఉక్కుని వదులుకోమనేది అంత స్పష్టంగా చెప్పిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు ఇంకా ఇలాంటి ఆయన టైంలో వాక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టిస్తామని చెప్పి కార్ల ఫ్యాక్టరీ ఆయన తీసుకుని ఆ డబ్బులు కూడా పోగొట్టిన వ్యక్తి ఆయన. ప్రజల డబ్బు రాష్ట్ర ప్రభుత్వం పెనాల్టీ కట్టాల్సి వచ్చింది ఆఖరికి. అవును, ఆ విధంగా 2 విధాలు గోడ దెబ్బ చెంప దెబ్బ 2 తినాల్సి వచ్చింది. అట్లాంటి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడే అని ఇందాకే చెప్పా కదండి. ఎవరైనా విశ్వసనీయత కలిగిన నాయకుడు మాట్లాడే వాటికి విలువ ఉంటుంది, కానీ ప్రజల డబ్బుని తీసుకెళ్ళి వోక్స్ వ్యాగన్కి పెట్టి వచ్చిన వ్యక్తి ఆయన మాట్లాడితే ఎవరు దాన్ని సీరియస్గా తీసుకో. అది ప్రైవేటీకరణ కాదు, కొన్ని విభాగాలు కొన్ని కాంట్రాక్టులు ప్రైవేట్ లేబర్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు. అసలు బాస్కు తెలిసినా విష ప్రచారం చేసే కార్యక్రమం. ఈ బాస్ సత్యనారాయణ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిపోదాం అనుకున్న ఉద్దేశంతో జగన్ రెడ్డిని ఎలా తిట్టాడో కూడా చూసాం అసెంబ్లీ వేదికగా. విజయం గారిని కూడా ఎగతాళి చేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గత పాలనలో ఆ విశాఖ ప్లాంట్ అమ్ముకోవడానికి ప్రయత్నిందా మీరు చెప్పినట్టు
అమ్ముకోవడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఆ రోజు నోరెత్తి మాట్లాడలా. అసలు అది ఎంత దారుణమైన విషయం అండి. ఉత్తరాంధ్ర వాసిగా నోరెత్తి మాట్లాడలా. అంతమందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థని ఆ మాట అనగలిగాడంటే ఆయనకి ఇప్పుడు కమిషన్లు రియల్ ఎస్టేట్లో ఏదైనా చేయటం అనే కానీ ఇప్పుడు అమరావతిలో జరిగిందని అవినీతి అని గొంతెత్తి మాట్లాడుతున్నాడు కదా. విశాఖ లాంటి రన్నింగ్ ఫ్యాక్టరీని తీసేసి రియల్ ఎస్టేట్కి అమ్ముతానన్నాడంటే అది ఎంత మాట అండి అది. విశాఖపట్నం రైల్వే జోన్కి 50 ఎకరాలు కేటాయించిన దద్దమ్మలండి వీళ్ళు. తర్వాత వచ్చింది ఇప్పుడు వచ్చింది బిల్డింగ్ కడుతున్నారు, ప్రారంభోత్సవం జరగబోతుంది. ఎవరన్నా 50 ఎకరాలు డివిజనల్ మేనేజర్ అపాయింట్ అయ్యాడు మరి 50 ఎకరాల కోసం. అవును, 50 ఎకరాలు ఇచ్చి రైల్వే ప్రాజెక్ట్ తీసుకురాలేకపోయినాయి. అసమర్థ పాలన. ఆ రోజు బోస్ వచ్చిన మాట్లాడాలి నోరెత్తల. రుషికోణకు గుండు కొడతా అంటే నోరెత్తల. అశోక్ గజపతి రాజు గారు ట్రస్ట్, అవును, ఆ భూముల్ని మానస ట్రస్ట్ ని అన్యాక్రాంతం చేయబోతే నోరెత్తల. అవును, ఆయన అసలు దాన్ని ఖండించాలండి. ఎందుకంటే మానస ట్రస్ట్ని కాపాడటానికి ఆ ప్రాంతవాసిగా ఆయన ఖచ్చితంగా మాట్లాడాలి. ఆయనకి అశోక్ గజపతి రాజు గారికి రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ మానస ట్రస్ట్ ఒక వర్గానికి ఒక ప్రాంతానికి కాదు, ఆ ప్రాంతంలో ఒరిస్సాలో కూడా ఆ సంస్థలు నడుపుతుంది. కొన్ని వేల ఎకరాల భూములు. బొత్స సత్యనారాయణ ఆయన పరివారం అంతా కూడా కాలేజీలో చదువుకున్నారు, అక్కడ బతికిన వాళ్ళే, అందులో బతికిన వాళ్ళే. అంటే ఆ ప్రాంతం పట్ల విశ్వాసం లేదు, ఆ ప్రజల పట్ల విశ్వాసం లేదు. ఎంతసేపు దాచుకోవడం, జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులకు వంతపాడటం, అవును, విలువలు తగ్గించుకోవటం. ఆ ప్రాంతం ప్రజలు కూడా సహించరండి. మానస ట్రస్ట్ అనేది అశోక్ గజపతి రాజు గారి కుటుంబ వ్యవస్థ కాదు. అది ఆల్రెడీ ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఏర్పడి ప్రజలకి సేవలో మమేకమైంది తప్ప ఎప్పుడు కూడా నాది అనే అశోక్ గజపతి రాజు గారు ఏనాడు వెళ్ళి కాళ్ళు ఎగరేసి అక్కడ అధికారాలు ఉపయోగించుకున్నది లేదు, నిధులు ఉపయోగించుకున్నది లేదు, దుర్వినియోగం చేసింది అంతకన్నా లేదు. మానస ట్రస్ట్ వారసురాలని చెప్పి ఎవరెవరినో తీసుకొచ్చి ఎలా దోపిడీ చేయడానికి ప్రయత్నం చేశారో కూడా ప్రపంచం అంతా చూసింది. ఢిల్లీలో ఉంటున్న ఆమెను తీసుకొచ్చారండి, సంబంధం లేని వ్యక్తిని. అవునవును. అందులో ఇంకోటి అండి, ఆ సంస్థలో పురుషులకే తప్ప దాని ట్రస్ట్ చైర్మన్గా ఆడపిల్లలు ఉండొద్దని ట్రస్ట్లో ఆల్రెడీ నిబంధన కూడా ఉంది, అయినా కూడా దాన్ని కూడా ఉల్లంఘించారు. వాళ్ళు ఏంటంటే కేవలం అశోక్ గజపతి రాజు గారిని దెబ్బ కొట్టాలని, తర్వాత ట్రస్ట్ భూములు తీసేసుకోవాలండి. అది మెయిన్ ట్రస్ట్ భూముల మీద కన్నేసి 40,000 ఎకరాలు ట్రస్ట్ భూములు, వేల కోట్ల రూపాయల ఆస్తి, వేల కోట్ల ఫండ్స్ ఉన్నాయి, డిపాజిట్లు ఉన్నాయి, అవి మొత్తం నాకేయాలి. ఆ రకంగా ప్రయత్నం చేశారు, కుదరలా. ఆయన పోరాటం చేసి సాధించుకున్నాడు అనుకోండి. వాళ్ళు విశాఖపట్నానికి చేసింది ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేయకపోయినా అక్కడ కబ్జాలు, లూటీలు, దారుణాలు, వాటిని అన్నింటినీ సమర్థించుకుంటూ వచ్చాడు బొత్స సత్యనారాయణ. సీనియర్ ఉత్తరాంధ్ర పార్టీ నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి అన్యాయమే చేశాడు బొత్స సత్యనారాయణ. విజయమ్మ గారిని విశాఖపట్నం వాళ్ళు గెలిపించేవాళ్ళే, కానీ కడప పులివెందుల నుంచి ఈ అడ్డపంచెల గ్యాంగుల్ని తీసుకొచ్చి దింపేటప్పటికి వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు భూ కబ్జాలకు వస్తారు, ఇక్కడ కనుక మనం కనుక అడ్డాగా కనుక మారిస్తే అన్న దీని మీద తప్ప. లేకపోతే అంతకుముందు సుబ్బరామరెడ్డి గారు గెలిచాడు, అక్కడ రోషే గెలిచాడు, తర్వాత పురంధరేశ్వర గారు గెలిచింది. ఏ ప్రాంతం నుంచి ఎవరు వెళ్ళినా కూడా విశాఖ ప్రజలు ఆదరించారు. బీజేపీ హరిబాబు గారు గెలిచాడు. అదే అన్న, అట్లాంటిది ఒక్క విజయమ్మ గారిని గెలిపించలేదు అంటే కేవలం అక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క కుయుక్తి వాళ్ళు అర్థం చేసుకున్నారు. అక్కడ స్థానికంగా ఆ రోజు ఆమెను గెలిచినట్టయితే మొత్తం నాగేసి ఉండేవాళ్ళు. అందుకే ఇవ్వాల అవకాశం. ఉత్తరాంధ్ర ప్రజలు వివేకంతులని, విజ్ఞానవంతులని, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా మోసపోయే వ్యక్తులు కాదని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగదని కూటమి ప్రభుత్వం కాపాడుకునే ప్రయత్నం చేస్తూ దాన్ని అభివృద్ధి చేస్తుందంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.